ఇండియా నుంచి పార్సల్ వచ్చిందో. దుబాయ్ లో ఉన్న వాళ్ళకనే కాదు, అబ్రాడ్ లో ఉన్న ఎవరికైనా కూడా ఇండియా నుంచి పార్సల్ వచ్చిందంటే సూపర్ హ్యాపీగా ఉంటది. ఈ పార్సల్ ఇప్పుడు ఎందుకు పంపించారంటే రాఖీ వస్తుంది కదా, నాన్నగారు వాళ్ళ అక్క మా వదిన పంపించారు అన్నమాట. మంచిగా స్వీట్స్ అన్నీనా, కొన్ని స్వీట్స్ చెప్పారు. ఇంకా నేనైతే టమాటో పచ్చడినా ఇంకా గోంగూర పచ్చడి చెప్పాను. మరి ఇంకా ఓపెన్ చెయ్యాలి ఏమేమి వచ్చి. ఫుల్ ఎక్సైట్ అయిపోయి ఉండి ఏం మాట్లాడుతున్నానో తెలీదు. మా ఆయన బదులుగా నేనే చెప్పేస్తున్నాను మా వదినకి రాఖీ శుభాకాంక్షలు. బలం లేదు ఫ్రెండ్స్, ఇండియా ఫుడ్ అంతా తినేసి లావ్ అయిపోవాలి నేను ఇప్పుడు. థ్యాంక్ యూ అక్క. ఓపెన్ చేసేసాము, ఏమున్నాయో చూసేద్దాము. ఇవైతే చెక్కలు, 2 ప్యాకెట్లు చెక్కలు. ఖాళీగా ఉన్నప్పుడు వేసేయడమే, లబలబలాడించడమే. రాఖీ, అందరికి రాఖీ శుభాకాంక్షలు. ఇది టమాటో పచ్చడి. అరిసెలు, చిట్టి చిట్టి అరిసెలు. ఇది గోంగూర పచ్చడి. వావ్, చికెన్ పిక్కల్ కూడా. వెన్నుండలంట. కొబ్బరుండలు మా ఉదయం చేశారు. కొబ్బరుండలు నాన్నగారి కంటే ముందు నేనే తినేస్తా. అద్దరిపోయింది. దుర్గానే తీసుకొచ్చారు, తొక్కు పచ్చడి అనుకుంటాం. ఇది నిజంగా సర్ప్రైజ్ బాక్స్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. గోంగూర రొయ్యలు మా వదిన చాలా బాగా చేస్తారు. అబ్బా, ఇంత డబ్బా అసలు మామూలుగా ఉండదు. ఇంకా 3 పూట్ల గోంగూర రొయ్యలే. థ్యాంక్ యూ సో మచ్ వదిన. ఇన్ని ఐటమ్స్ అయితే మాకు వచ్చేసాయి, ఇంకా కుమ్మేయడమే, మామూలుగా ఉండదు. బాయ్.